వాడుకున్నారు. ఎవరు ఎవరిని వాడుకున్నారో మన బిగ్ డిబేట్ లో చూద్దాం. ఓకేనా? ఓకే. శకుంతల గారు, ఆ అమ్మాయిని వాడుకున్నారు అనే కన్నా కూడా ఆ అమ్మాయి వీళ్ళతో ఆడుకుంటుంది అంటే ఆ టైటిల్ కొంచెం బాగున్నట్టుంది కదా. See, it is a completely negative mindset. I can't support her. నువ్వెవడవరా సపోర్ట్ చేయడానికి? పాజిటివ్ ఎవరో నెగిటివ్ ఎవరో చెప్పడానికి నువ్వెవడవని అడుగుతున్నా. శకుంతల గారు, మాటలు మర్యాదగా మాట్లాడండి. అబ్బో. ఇలా కనిపించినోడికల్లా మర్యాద ఇచ్చి ఇచ్చి ఇలా అయిపోయానండి. ఏడు. అయ్యో అయ్యో ఏడోకు నేనున్నా నీకు. చూసావా అందరూ చూస్తున్నారు లైవ్ ఇది. బాధపడు. నేనున్నాను. ఎన్నాళ్ళు వాడుకుంటారా ఇలా ఇలా ఎన్నాళ్ళు వాడుకుంటారు అమ్మాయిల్ని? ఏంట్రా అసలు ఏంటి నీ బాధ? మంచిగా మాట్లాడు. ఇదిగో మధ్య బాబు వేసుకుని వచ్చేయడం కాదు. పెద్ద మానవతావాది. లైవ్ షోలో కొట్టుకుంటున్నారేంట్రా? నువ్వు ఫేమస్ అవ్వాలని అడిగావు కదా, ఈ డిబేట్ షో లేని అవకాశం ఎవరిని వదలకు, రెచ్చిపో. ఓకే, ఇక నేను చూసుకుంటా. ఆడవాళ్ళు మాట్లాడు. సైలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, పాలు పొంగుతున్నాయి అనుకోండి గ్యాస్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ బంద్ చేయాలి. అంతేగాని పొంగుతున్న పాలని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతే ఏమవుద్ది? ఇంకా పొంగుతాయి. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సొల్యూషన్ కావాలంటే కోర్టుకి వెళ్ళండి. అక్కడ నాలాంటి ఎఫిషియెంట్ లాయర్స్ చాలా మంది ఉంటారు. అరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చచ్చిపోయిందా? మీకన్నా బిందెల దగ్గర గొడవ పడే వాళ్ళు డీసెంట్ గా బిహేవ్ చేస్తారండి. కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? మీరు చెప్పింది కరెక్టే సార్. మీతో మాట్లాడే మూడ్ లేదు సార్. మీతో మాట్లాడితే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ స్ట్రెస్ వస్తుంది సార్. డోంట్ షేర్ ఫింగర్ సార్. చూసావా కాదు నన్నే అంటున్నాడు. నువ్వు ఉండవే. నువ్వేంట్రా? నువ్వేదో పెద్ద ఇలాగా అందరి గురించి స్టేట్మెంట్లు ఇస్తున్నావు. హలో, ఏంటి? ఆ పవిత్ర కన్నా పవిత్రమైన నేను. అవునా? బొంగేం కాదు. ఐ డోంట్ వాంట్ టు పుట్ మై మౌత్ ఇన్ యువర్ మౌత్. మౌత్ టు మౌత్ అంటే లిప్ కిస్సే కదా సార్. ఏంటి? లిప్ కిస్ అంటున్నాడు. ఇంతమంది లైవ్ లో చూస్తుండగా నువ్వు నన్ను లిప్ కిస్ అడుగుతావా? ఏమండి? అది కాదండి. అంటే మీతో ఆర్గ్యూ చేయలేనని మీ నోట్లో నోరు. రేయ్, నిజంగా కొడుతుందేంట్రా? శకుంతల గారు ప్లీజ్ అండి. ప్లీజ్ అండి. ఏంట్రా అలా బీసిపోయావు? బీసిపోవడమే కరెక్ట్. హాయ్ అర్జున్. హాయ్ కావ్య, ఎక్కడున్నావు? టీవీ 99లో ఉన్నాను. ఆహా, ఇక్కడేం చేస్తావు? అంటే అక్కడేం చేస్తావు? ఇక్కడే రిపోర్టర్గా వర్క్ చేయబోతున్నాను. హలో హలో, నువ్వెక్కడున్నావు? ఛానల్లో ఉన్నా. బీబీసీలో ఉన్నావా? హా. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. పర్సనల్గా నీతో కొంచెం మాట్లాడాలి. ఈవినింగ్ కలుద్దామా? కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకా తన నుంచి నిజం దాచడం తప్పనిపిస్తుందిరా. తనకెళ్ళి జరిగిందంత చెప్పేస్తాను. రే, అమ్మాయిలకి ఎన్నిసార్లు అబద్ధం చెప్పు, నమ్ముతారు. ఒక్కసారి నిజం చెప్పు, జీవితంలో నమ్మరు. వాళ్ళు సాడిస్టులు రా. మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను. పారిపోయే మార్గం చెప్పండి రా. ఏయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? రే, శకుంతల నా కబడ్డీ పగబట్టిందిరా. ఇంటి దగ్గర చెప్పండి రా. హాయ్ కావ్య, హాయ్. ఎప్పుడు వచ్చావు? జస్ట్ నా. ఏమైందిరా? కావ్య, మీ అందరికీ హ్యాపీ న్యూస్ అనౌన్స్ చేయబోతున్నాను. కమాన్. ఇవాళ నుంచి మన ఛానల్లో ఒక కొత్త రిపోర్టర్ జాయిన్ అవబోతాం. వెల్కమ్ మిస్ కావ్య. థ్యాంక్ యూ. వన్ సెకండ్. మీకు ఇంకో చిన్న సర్ప్రైజ్ ఉంది. మిస్ కావ్య ఈజ్ మై డాటర్. సీయో డాక్టరా? డాక్టరా? పెద్ద మ్యాటరా? పదండి. అదిగో శకుంతల పిలుస్తుంది. చచ్చావురా నా చేతిలో. అమ్మో, శకుంతల నాకు భయంగా ఉంది. మాకు అలాగే ఉంది. ఓ, మీది సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ మనం ఉంటే డేంజర్. ఆ టూర్ నుంచి వెళ్ళిపోతాం. చాలా దూరం ఉంది. సైలెంట్ గా. రమా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. కెమెరా ఆపరేటర్. ఈజ్ జయన్, ఎడిటర్ అండ్ అవర్ టెక్నికల్ స్టాఫ్. మౌనిక్, విశాల్ అండ్ అపర్ణ. కావ్య, కావాలంటే ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ తీసుకో, కానీ మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్లో తీసుకో. నీ పిచ్చ ట్యూన్. పుష్ అనుకొని పుల్ చేశాను. సారీ. ఎవరు నువ్వు? నేను అర్జున్ ఫ్రెండ్. విజిటింగ్ అవర్స్ కదా. అర్జున్, నీ బ్యాగ్ గుర్తుపట్టేశారా? అర్జున్, ఫ్రంట్కి తిరుగురా. అర్జున్ నువ్వా?
అక్కడే ఉన్నావే. కమ్ కమ్. కావ్య, అర్జున్ అని మన ఛానల్లో సీనియర్ రిపోర్టర్. వీడ్ రాంబాబు కెమెరామెన్. నమస్కారం అండి. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు? 1 year నుంచి చేస్తున్నాడు. నేనన్నా మన ఛానల్ అన్నా అర్జున్కి చాలా గౌరవం. హాయ్. కావ్య, అర్జున్ ఎందుకు కొట్టావు? వాట్? కావ్య ఆగు. కావ్య, డోంట్ టచ్ మీ. నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తాం? అది చిన్న విషయమా? నువ్వు బీబీసీ అంటే నీ వెంట పడతాననుకున్నావా? అంత చీప్గా నా గురించి ఎలా అనుకున్నావు? ఈ కోపం నువ్వు నిజం చెప్పనందుకు కాదు, నువ్వే నిజం కానందుకు. చిన్న అబద్ధం అన్నందుకే ఇంత ఎఫెక్ట్ ఉంటే నువ్వు రిపోర్టర్ అన్న విషయం మీ నాన్నకి తెలిసిందనుకో ఇంకే రేంజ్లో ఉంటుంది తెలుసా? లాయర్ గారు, మీరు డిబేట్లో చాలా బాగా మాట్లాడారు. చూసావా? కొంపదీసి దెబ్బలు తింటే కూడా చూసింది ఏంటి? ఏయ్, ఏంటిది? మై హార్ట్. ఒరే వెధవా, వచ్చాడు. నేను నీకోసం ఇంట్లో వంట చేస్తే ఏడకొచ్చి తింటున్నావా? అందుకే ఇక్కడికి వచ్చి తింటున్నా. సిగ్గులేదురా? ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నా ఫ్రెండ్ ఇంటికి రావడానికి నీకు సిగ్గుండాలి. నీ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్, అది తెలుసా నీకు? అరే, రేపొద్దున వస్తావు కూడా టిఫిన్కి చట్నీ బదులు విషం పెట్టి చంపేస్తాను నా కొడక. రెండు ఒకటేలే సుబ్బారావు. చూసావమ్మా, వీడికి పేరు పెట్టిన తండ్రినే పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు ఏంట్రా మీ ఇద్దరి మధ్య గొడవ? రా, వీడు లా చదివాడు. ఏ రోజన్నా కోర్టుకు వెళ్ళాడా? ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంటాడు రా వీడు. నువ్వు ఎవ్రీడే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. నువ్వు కమిషనర్ అయ్యావేంటి? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. ఒరే సన్నాసి, నువ్వు లాయర్ అవ్వడం కోసం ఉన్నదంతా తాకట్టు పెట్టాను, కానీ నా నిజాయితీని తాకట్టు పెట్టుకోలేదురా. అమ్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా లాకర్ ఓపెన్ చేసి చూడండి, ఎన్ని కేసులు సాల్వ్ చేశాను. ఇవన్నీ బయటకు వస్తే నేనేంటో తెలుస్తుంది. కానీ ఇవన్నీ నా ప్రమోషన్ కోసం కాదు, నా తృప్తి కోసం. రే బాలాజీ, మీ నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. రే, వాడు కాబట్టి నువ్వేం మాట్లాడినా భరిస్తున్నాడు. అదే నేనైతేనా ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి పంపించేసేవాడిని. నాకు అర్జెంట్ పని ఉందన్నా, నేను వెళ్తా. నాకు పని, నేను వస్తా. నీతి నిజాయితీ ఉండగా ఫ్రూట్ ఎందుకు సుబ్బారావు? చూసావుగా, ఏదైనా టాపిక్ మాట్లాడదామంటే ఇదిగో ఇలా పారిపోతుంది. నిజమ్మా, టిఫిన్ ఏముంది నాన్న? హార్ట్ ఇడ్లీ మావయ్య. మావయ్య, పబ్ ఫుటేజ్ ఇంకా ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? మేడం, ఈ వీక్ ప్రోగ్రామ్ లిస్ట్ లో కూడా లేదు. అర్జున్ గారు టెలికాస్ట్ చేద్దాం మేడం. ఇదేంటి? అర్జున్ గారు ఇంతకుముందు మన ఛానల్లో షూట్ చేసిన ఫుటేజ్ మేడం. దీన్ని ఎందుకు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నారు? అతను వేరే ఏదో పెద్ద ఛానల్కి అప్లై చేశారంట మేడం. సీఈఓ గారు ఇమ్మన్నారు మేడం. ఎక్కడున్నాడు అతను? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? రీసెంట్గా మేము ఒక పబ్లో స్టింగ్ ఆపరేషన్ చేసాం. అందులో కొంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీ పిల్లలే అని తెలిసింది. లేదా ఫుటేజ్ బాధపడకండి, మిమ్మల్ని ఇక్కడ పిలిచింది భయపెట్టడానికి కాదు. దేనికి? డబ్బులు వసూలు చేయడానికా? ఈ మ్యాటర్ బయటకు రాకుండా ఉండాలంటే నీకు ఎంత కావాలి? మీ పిల్లలు మారే అంత. మీరు టెన్షన్ పడకండి, ఈ ఫుటేజ్ ఎప్పటికీ టెలికాస్ట్ అవ్వదు. మీ పిల్లల మీద మీ జీతం మొత్తం ఖర్చు పెడతారు, కొంచెం జీవితం కూడా ఖర్చు పెట్టండి. తిడితేనో కొడితేనో ఎవరు మారారు సార్. వాళ్ళతో కూర్చోండి, నచ్చ చెప్పండి, నచ్చేలా చెప్పండి. స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ ప్లీజ్. వీడెప్పుడు ఇంతేనమ్మా. అర్జున్ నన్ను ఒక విషయం అడిగాడు. 4 రోజులు సెన్సేషనల్ న్యూస్ కావాలా, 4 జీవితాలు సేవ్ చేయాలా? వాడి ఆలోచన కరెక్టే అనిపించింది నాకు. స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఛానల్ పేరు చెప్పకూడదు కాబట్టి నీతో బీబీసీ అని చెప్పుంటాడు. బీబీసీలో చేరడం వాడి డ్రీమ్ అమ్మ. ఆ విషయం వాడు ఛానల్లో చేరినప్పుడే నాతో చెప్పేశాడు. అందుకే వాడు వర్క్ ఫుటేజ్ అడిగితే ఓకే అన్నాడు. మనం వాడికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డిస్టర్బ్ చేయకూడదు.
హలో Hi, Mr. Arjun Survaram. We're happy to invite you to an interview for the post of an investigative journalist in British Broadcasting Corporation. We've sent a formal email to you. ఓకే